హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ప్రమీల. వెల్కమ్ టు వంట సాగరం. వంట సాగరంలో ఇవాళ మన రెసిపీ బెల్లంతో తయారు చేసిన సగ్గుబియ్యం సేమియా పాయసం. ఈ పాయసాన్ని టేస్టీగా చేసినప్పుడు ఎలాంటి కన్సిస్టెన్సీ ఉంటుందో అదే కన్సిస్టెన్సీతో ఉండేటట్లుగా ఏ విధంగా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం. దీనికోసం స్టవ్ మీద ఒక మూకుడు పెట్టుకొని దానిలో పావు టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి. ఈ నెయ్యి కరిగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని వాటిని ద్వారగా వేయించుకోండి. మీకు ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటాయో అవన్నీ కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను కొద్దిగా జీడిపప్పు, బాదం పప్పు, అలాగే ఎండు ద్రాక్షాలని యాడ్ చేస్తున్నాను. ఎండు కొబ్బరి అవైలబుల్గా ఉంటే అది కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇవి వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. తర్వాత అదే మూకుట్లో 1 కప్పు సేమియాని యాడ్ చేసుకోండి. ఇది ఇంచుమించు 100 గ్రాముల వరకు ఉంటుంది. ఈ సేమియాని ద్వారగా వేయించుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పెట్టుకోండి. సేమియా కలర్ చేంజ్ అవ్వకుండా బయటికి తీసినప్పటికి కూడా దానిలో ఉన్న వేడి వల్ల కొద్దిగా కలర్ కూడా చేంజ్ అవ్వచ్చు. తర్వాత ఒక పెద్ద పాత్రను స్టవ్ మీద పెట్టుకొని దానిలో పాలను యాడ్ చేసుకోండి. ఈ పాలని 1:4 నిష్పత్తిలో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు సేమియా, 1 కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకున్నాను కాబట్టి మొత్తం 2 కప్పులకి 8 కప్పుల పాలని యాడ్ చేస్తున్నాను. పాలు మరీ చిక్కగా ఉంటే కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు పాలు బాగా మరిగిన తర్వాత దానిలో నుంచి 1 కప్పు పాలను బయటకు తీసి ప్రక్కన పెట్టుకోండి. తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న సేమియాని యాడ్ చేసుకొని కలుపుకోండి. సేమియా ఉండలు కట్టకుండా వేసుకున్న వెంటనే కలుపుకోవాలి. తర్వాత నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 1/2 కప్పు సగ్గుబియ్యాన్ని నానబెడితే అవి నానేసరికి 1 కప్పు తయారయ్యాయి. వీటిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి 2 యాడ్ చేసుకున్న తర్వాత కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉడికించుకోండి. ఇవి ఉడకటానికి ఇంచుమించు 10 నుంచి 15 నిమిషాల టైం అనేది పడుతుంది. ఇవి ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి. అలాగే పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. ఇదంతా ఒకసారి కలుపుకొని పక్కకు తీసి పెట్టిన పాలను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పాలను ఇప్పుడు కలుపుకోవడం వల్ల పాయసం అనేది చిక్కబడకుండా ఉంటుందన్నమాట. చివరిగా బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ బెల్లాన్ని సేమియా సగ్గుబియ్యం మనం 2 కప్పులు తీసుకున్నాం కాబట్టి 1.5 కప్పు బెల్లం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా స్వీట్ తక్కువగా తినేవాళ్ళు 1 కప్పు బెల్లాన్ని అయినా యాడ్ చేసుకోవచ్చు. స్వీట్ చూసుకుంటూ దీన్ని యాడ్ చేసుకోండి. బెల్లం యాడ్ చేసుకున్న తర్వాత అది కరిగే వరకు ఇలా కలుపుకుంటూ ఉండండి. తర్వాత దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైన సేమియా సగ్గుబియ్యం పాయసం రెడీ. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.